నూనె గింజల పంటల్లో ప్రధానమైన పంట వేరుశనగ. ముఖ్యంగా రబీలో నీటి వసతి కింద ఈ పంటను రాయలసీమ, ఉత్తరాంధ్ర, తెలంగాణ జిల్లాల్లో అధికంగా సాగు చేస్తున్నారు. ఖరీఫ్ తో పోలిస్తే రబీ వేరుశనగలో సమస్యలు తక్కువ. అయితే ఆయా ప్రాంతాలకు అనుగుణంగా రైతులు రకాల ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సమగ్ర యాజమాన్య పద్ధతుల్ని పాటిస్తే మంచి దిగుబడులను సాధించవచ్చని సూచిస్తున్నారు సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ వెంకటేశ్వరరావు. తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఖరీఫ్ వరి కోతల తరువాత రబీలో రైతులు వేరుశెనగను సాగు చేయడం ఆనవాయితీగా ఉంది. రబీలో వేరుశెనగను నీటి వసతి కింద సాగు చేస్తారు కనుక ఖరీఫ్ కంటే ఎక్కువ దిగుబడులు నమోదు చేస్తున్నారు. తేలిక నేలలు, ఎర్రచల్కా నేలల్లో రైతులు వేరుశెనగ సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఒక్క తెలంగాణలోనే 1,80,000 హెక్టార్లలో వేరుశెనగ సాగుతోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో అక్టోబర్ 15 వరకు, దక్షిణ తెలంగాణలో నవంబర్ 15 వరకు విత్తుకునే అవకాశముంది. అయితే ఆయా ప్రాంతాలకు అనువైన రకాల ఎంపికతో పాటు సరైన సాగు పద్ధతులను పాటిస్తే మంచి దిగుబడులను తీసే అవకాశముంటుంది. వేరుశెనగ సాగులో సమగ్ర యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ వెంకటేశ్వరరావు. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా మనకి తెలంగాణ ప్రాంతం లోపల అందుబాటులో ఉన్న రకాల లోపల కదిరి 6 రకం ఒకటి బాగుంటుంది. పంటకాలం 100 నుంచి 110 రోజులు. చిన్న గుత్తి రకము దాదాపు హెక్టార్కి 16 నుంచి 18 క్వింటాల దిగుబడి కూడా మనకు వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు కొంతవరకు బెట్టను తట్టుకునే రకము ధరణి. ఇది 100 నుంచి 105 రోజుల పంటకాలము. దిగుబడి కూడా మనకి దాదాపుగా హెక్టార్కి 16 నుంచి 18 క్వింటాల వరకు వస్తుంది. దాంతోపాటు TAG 24 ఈ రకము 90 నుంచి 100 రోజుల పంట చేతికి వస్తుంది. ఇది కూడా చిన్న గుత్తి రకము. దిగుబడి కూడా మనకి అనుకూలంగా ఉంటుంది. వాటితో పాటు మనకి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం జగిత్యాల నుంచి విడుదల చేయబడ్డటువంటి రకాలు ఒకటి JCG 8. ఇది పంటకాలం వచ్చేసి 110 రోజులు. అదేవిధంగా గత సంవత్సరం విడుదలైనటువంటి నూతన రకము JCG 2141. సో రైతులు అందుబాటు లోపల ఉన్నటువంటి ఈ ఏ రకాన్నైనా కూడా మనం ఈ రబీ కాలంలో విత్తుకుంటే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రకాల ఎంపిక తర్వాత దిగుబడి తగ్గడానికి ప్రధాన కారణము సరైన సంఖ్య లోపల మొక్కలు లేకపోవడం. కాబట్టి రైతు సోదరులు పంట విత్తుకునేటప్పుడు సరి అయినటువంటి మోతాదులో విత్తనాన్ని కనుక వాడుకుంటే దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ పల్లి కాయవలసినటువంటి గింజలు ఒక ఎకరానికి 60 నుంచి 75 కిలోలు విత్తుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ పంట విత్తుకునేటప్పుడు ఈ దూరం సాలుకు మధ్యలో 22.5 సెంటీమీటర్లు, అదేవిధంగా మొక్కకు మధ్యలో 10 సెంటీమీటర్లు ఉండేటట్లు చూసుకుంటే కనుక సరైన సంఖ్యలో మొక్కలు ఉండేసి దిగుబడి కూడా మనకు బాగా వచ్చే అవకాశం ఉంది. పంట విత్తుకునే సమయం లోపల విత్తన శుద్ధి చాలా ప్రాముఖ్యమైంది. ఈ వేరుశెనగ పంట లోపల మనకు తెగుళ్ళు మరియు పురుగులు కూడా ఆశించే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా ఈ తెగుళ్ళ నివారణ కోసము వేరుశెనగ 1 కిలో విత్తనానికి 1 గ్రాము టెబుకొనజోల్ అనేటువంటి పొడి మందు లేదా 3 గ్రాముల డైథెనియం 45 అనే మందును దీనికి విత్తనానికి పట్టించుకోవాలి. అదే ఒకవేళ వేరుకులు తెగులు కానివ్వండి, లేకుంటే కాండంకులు తెగులు వచ్చేటువంటి ప్రాంతాల లోపల 1 కిలో విత్తనానికి 2 మిల్లీలీటర్ల ఇమ్రాక్లోపిడ్ మందును కూడా మనము పట్టించుకుంటే బాగుంటుంది. ఒకసారి విత్తన శుద్ధి చేసేటప్పుడు ముందుగా ఈ తెగుల మందుతో విత్తన శుద్ధి చేసుకోవాలి. ఆ తర్వాత పురుగు మందుతో మనం విత్తన శుద్ధి చేసుకోవాలి. ఒకవేళ కొత్తగా సాగు చేసుకునేటువంటి ప్రాంతాల లోపల తప్పనిసరిగా కూడా నత్రజని స్థిరీకరించే జీవనటువంటి రైజోమిక్ కల్చర్ కూడా వాడుకుంటే ఇంకా బాగుంటుంది. వేరుశెనగలో ఎరువుల యాజమాన్యం, కలుపు నివారణ చాలా ముఖ్యమైనది. సమయానుకూలంగా సిఫారసు మేరకు ఎరువులను వేసి పంట విత్తిన 48 గంటల్లోనే కలుపు నివారణ చర్యలు చేపట్టినట్లయితే మున్ముందు సమస్యలు తలెత్తవు. అలాగే ఈ పంటకు సమయానుకూలంగా పోషకాలను అందించాలి. ముఖ్యంగా ఎరువుల యాజమాన్యం చాలా ముఖ్యమైనది. సో ఇక్కడ విత్తేటప్పుడే 1 ఎకరాకి 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 18 కిలోల యూరియా ఎరువుల్ని మనం వేసుకోవాలి. అదేవిధంగా విత్తిన తర్వాత 30-35 రోజుల సమయం లోపల 9 కిలోల యూరియా కూడా మనం చల్లుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా కలుపు మొలక ముందు వాడుకునేటువంటి పెండిమితాన్ని కలుపు మందుని ఎకరానికి 1.3 నుంచి 1.6 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. కొన్ని సందర్భాల లోపల పంట విత్తిన తర్వాత కలుపు మందు పిచికారీ చేసుకునే సమయం లోపల
కలుపు మొలిసిన తర్వాత కూడా మనం కలుపు మందులు పిచికారి చేసుకోవచ్చు. కేవలం ఏకవార్షిక కలుపు మొక్కలు గడ్డి మొక్కలు ఉంటే కనుక 1 ఎకరానికి 400 మిల్లీలీటర్ల క్యుజలాఫాప్ ఈథల్ అనే కలుపు మందుని మనం పిచికారి చేసుకోవచ్చు. లేకపోతే అన్ని రకాల కలుపు మొక్కలు ఉంటే కనుక మనకి ఇమజిత్ పెర్ అనేటువంటి కలుపు మందుని 1 ఎకరానికి 300 ml 200 లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకోవచ్చు. ఈ కలుపు మందుల పిచికారి వల్ల వేరుశనగ పంటకు ఎటువంటి నష్టం ఉండదు. అదేవిధంగా వేరుశనగ సాగు లోపల ఇంకొక అతి ముఖ్యమైన జాగ్రత్త, ముఖ్యంగా నూనె గింజ పంటల లోపల దిగుబడి బాగా పెరగాలంటే ఆ మొక్కకి కాల్షియం, సల్ఫర్ 2 పోషకాలు అవసరం. కాబట్టి ఈ 2 పోషకాలు ఉన్నటువంటి జిప్సం 1 ఎకరానికి 200 కిలోల జిప్సంని పూత సమయం లోపల, అంటే దాదాపు పంట విత్తిన తర్వాత 30 నుంచి 40 రోజుల సమయం లోపల మనకి ఈ వేరు భాగంలో వేసుకుంటే దిగుబడి పెరిగే అవకాశం ఉంది. వేరుశనగ పంట పెరుగుదల దశలో రైతు చీడపీడలపై తగిన నిఘా ఉంచాలి. పంట విత్తిన తరువాత పంట దశను బట్టి ఆశించే పురుగులు తెగుళ్లను బట్టి వెంటనే తగిన నివారణ చర్యలు చేపట్టాలి. రబీ కాలం లోపల కొంతవరకు ప్రధానంగా నష్టపరిచేటువంటిది పోవగు లద్దె పురుగు. ఈ లద్దె పురుగు ఆశించినప్పుడు ముఖ్యంగా ఇది లద్దె పురుగు అనేది రాత్రిపూట మాత్రమే పంటను ఆశిస్తుంది. ఈ డే టైం లోపల మొక్క వేరు భాగం లోపల పడుకుంటుంది. కాబట్టి రైతులు సరే గమనించక అనేక రకాలుగా పురుగు మందులు పిచికారి చేసుకుంటారు. కానీ ఈ పొగగు లద్దె పురుగు నివారించుకోవడానికి మనకు విషపేర తయారు చేసుకోవడం చాలా ఉత్తమము, చాలా సులువు కూడా. సో దీనిలో ముఖ్యంగా ఈ పొగగు లద్దె పురుగు నష్టం కనుక మనం గమనించినట్లయితే కనుక ముందుగా 1 ఎకరానికి 4 లింగాకర్షణ బుట్టలు ఏర్పరచుకోవాలి. ఈ లింగాకర్షణ బుట్టల లోపల కూడా రెగ్యులర్గా కనుక మనకి ఈ మగలద్దె పురుగులు పడ్డట్టయితే కనుక విషపేర తయారు చేసుకుంటే బాగుంటుంది. ఈ విషపేర తయారీలో భాగంగా ముందుగా 1 ఎకరానికి 1 కిలో బెల్లం తీసుకొని దాన్ని జావలాగా వేడి చేయాలి. దానికి 1 లీటర్ మోనోక్రోటోఫాస్ కానీ లేదా క్లోరోపైరిఫాస్ కానీ లేదా 1 లీటర్ మెథోమిల్ మందుని మనం కలుపుకోవాలి. దానికి ఒక 10 కిలోల తౌడు కలుపుకోవాలి. ఈ మొత్తం కూడా చిన్న చిన్న ఉండల్లాగా చేసేసి ఈ వేరుశనగ చేను లోపల సాయంకాలం పూట కనుక మనం సాలె మధ్యలో విడిచిపెట్టినట్టయితే ఈ బెల్లం వాసనకు లద్దె పురుగు మొత్తం బయటకు వచ్చేసి తిని సమర్థవంతంగా 100కు 100% కూడా ఆ పురుగు చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి లద్దె పురుగు ఆశించే ప్రాంతాల లోపల రైతులు ఎటువంటి పురుగు మందులు పిచికారీ చేయకుండా విషపేర చేసుకుంటే చాలా బాగుంటుంది. వేరుశనగ పంటకు నీటి యాజమాన్యం కూడా చాలా ముఖ్యం. పంట విత్తిన 30 రోజుల నుండి 90 రోజుల వరకు, అంటే ఊడదిగే దశ నుండి కాయ ఊరే దశ కీలకమైనది. కాబట్టి ఈ సమయంలో సరైన నీటి తడులను అందించినట్లయితే దిగుబడి పెరిగే అవకాశముంటుంది.